ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఆషాఢ బహుళ సప్తమి గురువారము, చాతుర్మాస్యము. ఈ చాతుర్మాస్యము ఎంతో విశేషమైనది. ప్రతిరోజులాగే సౌందర్య లహరిలోని ఒక శ్లోకాన్ని పారాయణం చేసుకుందాం. త్వదీయం సౌందర్యం తుహినగిరికన్యే తులయితుం కవీంద్రాః కల్పంతే కథమపి విరించి ప్రభృతయః యదాలోక్యౌత్సుక్యాదమరలలనా యాంతి మనసా తపోభిర్దుష్ప్రాపామపి గిరిశసాయుచ్య పదవీం. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, ఓ హిమగిరి సుత, అత్యంత శ్రమించి చతుర్ముఖం ఉన్నటువంటి బ్రహ్మాది దేవతలు కవిపుంగవుల్లాగా నీ సౌందర్యాన్ని పోల్చడానికి కల్పనలు చేస్తున్నారు, కానీ అవి చాలవు. తపస్సు వలన కూడా సాధ్యం కానటువంటి శివ సాయుధ్యాన్ని అప్సరాంగనలు మానసిక భావన చేస్తున్నారు. భవదీయ సౌందర్య సందర్శనం మాత్రముననే నీకంటే తాము చాలా తక్కువని తెలుసుకున్నారు. అంటే నీ యొక్క సౌందర్యానికి పోల్చడానికి తగిన వస్తువు ఏదీ లేదు అని వాళ్ళు తెలుసుకున్నారు. ఇక మేము నీ సౌందర్యానికి పోల్చటానికి మేమెంతటి వారమమ్మా? అమ్మా, నీవు అత్యంత సౌందర్య రాశివి, ఇంకా కరుణామయవి. మమ్మల్ని అందరినీ నీ కరుణా సముద్రంలో తరింపచేయి తల్లి. అమ్మా ఆదిశక్తి, జగజ్జనని, మేమందరము నిన్ను ఆశ్రయించి ఉన్నాము. అంబ పరమేశ్వరి, అఖిలాండేశ్వరి, ఆదిపరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి, రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం అంటూ దేవతలు, త్రిమూర్తులు, ఇంకా భక్తులు, మహర్షులు అందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తున్నారు. మేము కూడా వారితో పాటే నీ యొక్క స్తోత్రాలను చేస్తున్నాము. మమ్మల్ని అనుగ్రహించు తల్లి. ఆదిశక్తి, జగన్మాత, పాహిమాం పాహిమాం పాహిమాం. ఇలా నీ యొక్క దివ్యానుగ్రహానికై నిన్ను స్తోత్రము చేసి మేమందరము ఎంతో ధన్యులమయ్యాము.